హాయ్ హలో అండి. నేను ఈరోజు 4 కట్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేయాలో చూపిస్తా. ఇవి థ్రెడ్ ర్యాపింగ్‌కి పెద్ద ప్లాంక్ అండి. ఈ బౌల్ ఎందుకంటే ఒక టిప్ అండి. ఈ థ్రెడ్ అనేది మన ఒళ్ళో పెట్టుకోకుండా కింద పెట్టకుండా ఇలా బౌల్‌లో పెడితే ఎగిరి పడకుండా ఉంటదండి. ఇదొక టిప్ అండి. ఈ 4 కట్ బ్యాంగిల్స్‌కి 25 స్ట్రాండ్స్ తీసుకోవాలి. 25 లైన్స్ తీసుకోవాలి. ఈ 25 లైన్స్ తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు అలా కట్ చేసుకొని నీట్‌గా సెట్ చేసుకొని స్టిక్ చేసి బ్యాంగిల్కి స్టిక్ చేసుకోవాలండి. బ్యాంగిల్ స్టిక్ చేసుకున్నాక వెంటనే థ్రెడ్ ర్యాప్ చేయకూడదు. ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టాలి. అలా అయిపోయిన తర్వాత నీట్‌గా థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ థ్రెడ్ని అలానే వీడియోలో చూపిస్తున్నట్టు థ్రెడ్ని నీట్‌గా ఇట్లా అంటే దువ్వినట్టు ఇట్లా చేయాలండి. ఎందుకంటే థ్రెడ్ లావుగా వస్తుంది కాబట్టి అలా వస్తే బ్యాంగిల్ అంతా చూడడానికి కూడా బాగోదు. ఎప్పుడైనా థ్రెడ్ పల్చగా చుట్టాలండి బ్యాంగిల్కి. అప్పుడైతేనే నీట్ ఫినిషింగ్ ఉంటుంది బ్యాంగిల్. వర్క్ చేసినప్పుడు కూడా దాని మీద బాగుంటుందండి. లావుగా కనిపిస్తే నీట్గా అనిపించదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కింద నుంచి పైకి అలా రౌండ్గా మొత్తం థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. ఎండింగ్కి వచ్చిన తర్వాత కూడా ఎలా కట్ చేస్తున్నానో ఎలా స్టిక్ చేశాను కూడా చూడండి పర్టికులర్గా. అది గట్టిగా అక్కడ పట్టుకోవాలండి 2 ఫింగర్స్ మధ్యలో పట్టుకొని ఇలా గమ్ అప్లై చేసి స్టిక్ చేసుకోవాలి. అలా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు డిజైన్ ఎలా చేసుకోవాలో హార్ట్ షేప్ కుందనండి ఇవి నేను యూజ్ చేసింది గ్లాసీ హార్ట్ షేప్. ఈ ప్లేస్లో మీ ఇష్టం అండి, మీరు ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు. నేనైతే గ్లాసీ వైట్ కుందన్ యూజ్ చేశాను నేను హార్ట్ షేప్ది. అలా నీట్గా మొత్తం ఫినిష్ చేసుకోవాలండి. ఇలా 4 బ్యాంగిల్స్ నీట్గా చేసుకోవాలి. ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చానండి, వాట్సాప్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.